వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు ఇక కేసీఆర్ బయటకు వస్తలేడు ఇక మీరు మీ ఇంటర్నల్ మీకున్న సోర్స్ ఏందో ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఒకరు అంటున్నారు లేదు ఏం లేదు అంతా అని మీరు అంటున్నారు సార్ అది పక్కన పెడితే ఈ ముగ్గురు హరీష్ రావు ఈ మధ్య వచ్చిన కవిత కేటీఆర్ వచ్చిన అవకాశం ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒకటి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ప్రీమియర్ షోలో తొక్కిసినట్టు జరిగింది. ఒక మహిళ మరణించింది. ఒక బాబు ఇంకా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తర్వాత అల్లు అర్జున్ అనే వ్యక్తిని జైలు అని జరిగింది. అల్లు అర్జున్ అనే వ్యక్తి అరెస్ట్ విషయంలో మీ ప్రభుత్వానికి పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా? ప్రతిపక్షం ప్రచారం చేస్తున్న దుష్ప్రచారం మీరు అంటున్నారు. ఏం దుష్ప్రచారం చేసింది ప్రతిపక్షం? ఫస్ట్ థింగ్ ఏమో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు దొంగ దొంగ అనేది ఒకటి నేర్చుకున్నారండి. దొంగ తర్వాత అల్లు అర్జున్ విషయంలో మా ముఖ్యమంత్రి గారు క్లారిటీతో అసెంబ్లీలో చెప్పినారు. నిన్న వచ్చి అంతా ఎక్కడిదక్కడ టీ కప్పులో తుఫాను మాదిరిగా నిన్న అది సమసిపోయింది అక్కడక్కడ. దాన్ని ఎక్కువ లాగడానికి ఎవరి కేసు ఉంది, అది ఎక్కడ అది లా ప్రకారం జరుగుతుంది. బట్ దాన్ని ఇప్పుడు ఎక్కువగా రప్చర్ చేసి ఎవరి పని వాళ్ళు నిన్నటికి దాన్ని మనంతా చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ అధికంగా మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలి. అరెస్ట్ అనే విషయం పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా? ప్రభుత్వం నెగిటివ్ పాజిటివ్ అనేది ఎట్లా మనం చెప్పేది? ముఖ్యమంత్రి అన్నాడు కదా అదే క్లారిటీ ఇచ్చిండు ఆయన, మాట్లాడిండు ఆయన. ఆ మాట్లాడింది కరెక్ట్ చెప్పినాడు. దాని మీదనే నిన్న వాళ్ళు చర్చలు జరిపినారు. వాళ్ళు హ్యాపీగా చర్చల్లో పాల్గొని వెళ్ళిపోయినారు. ఎక్కడిదక్కడ సెట్ అయిపోయింది. కేటీఆర్ కూడా ఈ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏకిపరేసింది ఆయన. ఇప్పుడు కేసీఆర్ పని ఏముందండి? కేటీఆర్కి ఏం పని లేదు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? లోపట వేస్తే అంటాడు, లోపట వేస్తే అంటే ట్రిమ్ అయి వస్తాడంట. అంటే ఏంటి? ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు, ట్రిమ్ అయి వస్తాడంట. బయట వచ్చి యోగా చేసి ట్రిమ్ అయి బయట వచ్చి మళ్ళీ తను చేసిన పాదయాత్రలు చేస్తాడు, ఇంతకుముందు వేసిన వేషాలు వేస్తాడు. మరి సో అని ఆయన అంటే సో హీఈస్ కన్ఫర్మ్డ్ దట్ హీఈస్ గోయింగ్ టు జైల్, అంతే కదా. సో అది అతనికి నమ్మకం అనేది విషయాన్ని బయట పెట్టుకున్నాడు. సో ప్రజలు అలర్ట్గా ఉండాలా. నేనేమంటున్నా అది పక్కన పెట్టండి. నేను అల్లు అర్జున్ అరెస్ట్ విషయం అనేది మీకు పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు అన్ని కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని బండి సంజయ్ కిషన్ రెడ్డి ఏకంగా నేషనల్ లెవెల్ లీడర్ అశ్విన్ వైష్ణవ్ కూడా రైల్వే శాఖ మంత్రి ఆయన కూడా ఏకిపారేసి ఇష్టం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుట్రబనింది ఆయన మీద అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వము చేయవలసినటువంటి దాని మీద యాక్షన్ తీసుకోలేదు, కానీ ఇప్పుడు ఇటువంటి వాటిలో ఇంటర్ఫియర్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు కూడా బయటపడ్డారు, బీఆర్ఎస్ కూడా బయటపడింది. దాన్ని మా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీతో అసెంబ్లీలో చెప్పినారు. దాని రిజల్ట్ కూడా మనం నిన్న చూసినాము. ఇప్పుడు ఫర్దర్గా దాని మీద దట్ ఈజ్ జ్యుడిషియల్గా ఉంది కాబట్టి మనం దాని మీద ఎక్కువ డిస్కషన్ చేయకుండా. సీఎం పేరు చెప్పడానికి అరెస్ట్ చేసిరా? ఎవరికంటే సీఎం పేరు ఆయన పలకనందుకు అరెస్ట్ చేసిర్రు. ఇవన్నీ ప్రచారం అంటున్నా కదా. ప్రచార బాధ్యత మన గ్రేట్ కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళు అన్నీ చెప్తారు. ఎట్లా ప్రచారం చేయాలని రాస్తున్నాడు అన్నీ చెప్తాడు ఆయన. తెలుసు కదా మాకు, ఆయన ఏమేమి రాసేది ఏమేమి చేసేది అంత బాగా తెలుసు మాకు. ఆయనే క్రియేట్ చేస్తాడు, ఆయనే చెప్తాడు. మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయన మన నోట్లో పెడతాడు ముందు, ఇగో ఇది మాట్లాడాలని. అదే మాట్లాడాలా. మేము అది మాట్లాడలేదు, మేము నిజంగా మాట్లాడినాం కాబట్టి మేము బయట ఉన్నాం. సో ఇప్పుడు దాన్ని కట్టడి చేయవలసిన టైం వచ్చింది కాబట్టి ప్రజలు కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారు. మీకేమనిపించింది? ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పండి. ఈ తొక్కేసిన తర్వాత మీకేమనిపించింది? ఈ కేసు అరెస్టులు తర్వాత ఆయన మొన్న బెయిల్ రావడము, తర్వాత నిన్న ఇండస్ట్రీ మొత్తం కలవడము, ఆయన ప్రెస్ మీట్ పెట్టడము, అసెంబ్లీ వేదికగా నాకు తెలిసి గురుట్లాలకు సంబంధించి ఫుడ్ పాయిజన్ జరిగింది, గిరిజన బాలికల ఆశ్రమాల్లో ఫుడ్ పాయిజన్ చాలా చోట్ల జరిగినాయి. దీని గురించి నాకు ఇంతసేపు డిస్కషన్ ఎక్కడ కాలే. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ప్రైవేట్ సంబంధించిన అంశం మీద, ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాకుండా ప్రైవేట్ అంశం మీద ఇంత పెద్ద ఎత్తున 2.5 గంటలు మీటింగ్ పెట్టి ఆయన అసెంబ్లీ సెషన్ సగం డే వాడుకున్నాడు. ఒక వ్యక్తి చనిపోయిందండి, ఇంకో వ్యక్తి ఏమో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. సో అది దాని మీద రియాక్షన్ అయ్యి దాని మీద మాట్లాడి తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు ముఖ్యమంత్రి రియాక్ట్ కావాల్సిన అవసరం ఏమొచ్చింది దాని మీద? ముఖ్యమంత్రి చెప్పాలి కదా, చెప్పిండు కదా, క్లారిటీ ఇచ్చి చెప్పినాడు కదా ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్, దానికి ఏం చేయాలనేది ఆలోచన చెప్పినారు వాళ్ళు. చెప్పిన తర్వాత ఈ డెవలప్మెంట్ జరిగింది. సో ఇప్పుడు సమస్య ఎక్కడిదక్కడ సమస్య పోయింది, కోర్టులో ఉందేమో, లెట్ ఇట్ బి. నిన్న మాట్లాడి మనందరికి తెలిసిందే కదా, అంత ప్రెస్లో కూడా వచ్చింది, మరి అంతా చూసినాము, అంత క్లారిటీతో ఉంది, ఏం ప్రాబ్లం లేదు దాంట్లో. రైట్, బయటకు వచ్చి వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకుంటున్నామని చెప్పి పెద్ద ఛాలెంజ్ ఇచ్చిండు మాకు రేవంత్ రెడ్డి అని అంటున్నారు వాళ్ళు. ఒకవైపు రైతు రుణమాఫీ గురించి ఇబ్బంది పడుతున్నారు, ఇంకా కూడా కొన్ని ప్రాంతాలు నిన్న ఏకంగా ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. దాంట్లో 45,000 ఇండ్లు పెంకుటిళ్లతో ఉన్నాయంట, 35,000 ఇల్లు టర్పలిన్లు కప్పుకుంటే కవర్లు కప్పుకొని ఉన్నాయి, ఒక 12,000 ఇల్లు గుడిసెలతో ఉన్నాయి, ఇంకో 10,000 ఇల్లు మిద్దెలతో, మట్టి మిద్దెలతో ఉన్నాయి.
ఈ అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగం లేక ఏదో రకంగా ఇబ్బంది పడిపోయి తాగుడికి బానిసలు అయిపోయిన సందర్భం కొనసాగుతున్న నేపథ్యంలో 2.5 గంటల సినిమా వాళ్ళతో మీటింగ్ పెట్టి బయటకు వచ్చి వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒకవైపు ఏమో నీకు ఇంట్లో ఒక రకంగా తెలంగాణ సామెత చెప్పాలని ఇంట్లో ఏమో బోలు కొట్లాడుతున్నాయి, బయటకు వచ్చిన పెద్ద ధనికుడిని అని చెప్తే ఎట్లా నమ్ముతారు తెలంగాణ ప్రజలు? కానీ ఇవన్నీ ఈ విధంగా ఎక్కడిదక్కడ వదిలేసేసి పరిస్థితులు దాన్ని అడ్డగోలుగా వదిలేసిపోయినట్టు దాన్ని ఇప్పుడు సెటరేట్ చేస్తున్నాము. ఇక్కడ అనువైనటువంటి వాతావరణం ఉంది, ఇది ఇంటర్నేషనల్ సిటీగా మార్చడానికి. ఆ వాతావరణాన్ని మనం ఉపయోగించుకుందాం, మనం ప్రయత్నం చేస్తామంటున్నారు. దాంట్లో భాగమే మూసిది. మూసి వల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి. అయితే అక్కడ పేదవాళ్ళకి ఎఫెక్ట్ జరగకుండా దాన్ని సెటరేట్ చేసి పేదవాళ్ళకి అవకాశం వాళ్ళకి సెటిల్ చేసేసి ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పినారు కదా. సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఇంటర్నేషనల్ సిటీగా మార్చడానికి దీన్ని మనం మంచి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర కూడా డెవలప్మెంట్ కానివ్వండి చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం క్లారిటీతో మాట్లాడి చెప్పిన విషయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.